నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గం బనగనపల్లె పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, పీఎం ఉషా క్రింద మంజూరైన నిధులతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ నూతన భవనాలు ఉన్న భవనాల మరమ్మతులకు 4 కోట్ల నిధులు వ్యయం చేస్తున్నామని తెలిపారు. డిగ్రీ కాలేజీ కొత్తగా భవన నిర్మాణాలు కూడా దాదాపుగా 4 కోట్లతో కార్యక్రమాన్ని చేపట్టడం, ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు, స్థానికంగా నుంచి వచ్చినటువంటి మా పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు మనం ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఇది దశాబ్ద కాలంగా దాదాపుగా నేను 2014-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూసా కింద 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పడము, అప్పటికే అవి కూడా ఆ రోజు నిధుల కోసం మనం ట్రై చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ వ్యతిరేకంగా రాయడంతో ఆ నిధులు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నీడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్గా కరెక్ట్గా కూడా ఎక్కడ కూడా ఫుల్గా పనులు చేసిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో నేను కూడా చదువుకుని హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ సైన్స్ కూడా ఉండేది. నాకు బాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా. మంచి మంచి బిల్డింగ్లు అప్పుడు బ్రిటిష్లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి. అటువంటి ప్రాంతంలో మళ్ళీ నేనే ఈరోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈరోజు ఒక శాసనసభ్యుడినై, ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్ళీ నేను నా చేతుల మీద జరుగుతుందంటే అది అంతా కూడా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదము, అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను, విద్యాశాఖలో కూడా మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం.